హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పొట్టేలు బ్లడ్ యాట మాంసంలోని రక్తపు ఇదిగో బ్లడ్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది మనం ఈరోజు చూపిస్తున్నాం. ఇదిగో చూడండి, బ్లడ్ ఎలా గడ్డలు కట్టిందో. ఈ బ్లడ్ను ఇలా ముక్కలుగా చేసుకోవాలి ముందు. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీదకి పెట్టుకుంటున్నాము. బ్లడ్ ఫ్రై అన్నమాట. బ్లడ్ ఫ్రైలోకి 2 చెంచాలు నూనె వేసుకుంటున్నాం. ఓకే, 2 లావు సైజు ఉల్లిపాయలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేస్తున్నాము. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు చూడండి. ఒక 1/2 స్పూను పసుపు, కల్లుప్పు టేస్ట్కి సరిపడా 2 చెంచాలు, కారము తగినంత 1 స్పూను కారం వేసుకుంటున్నా. ఇప్పుడు వేసుకున్న తర్వాత అన్నీ బాగా మనము కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకుంటే అది ఉడికే కొంది బాగా గట్టి పడుతుంటుంది. ఇప్పుడు బ్లడ్లోకి మనము కొంతమంది ఏం చేస్తారంటే లివర్లు, రాళ్ళ బండ, ఇట్లా కొవ్వు ముక్కలు, బోటి ముక్కలు అన్నీ వేసి బ్లడ్ చేస్తారు. ఇప్పుడు మనకు అవన్నీ ఏమి తీసుకోలేదు కాబట్టి అవన్నీ తీసుకుంటే అవి చేసుకునే పద్ధతి అది వేరు ఉంటుంది. ఇది అచ్చం బ్లడ్ కాబట్టి మనం ఈ పద్ధతిలో చేసుకుంటున్నాము. ఫస్ట్ బ్లడ్ను బాగా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారము, కొంచెం 2 చెంచాలు నూనె వేసుకొని అన్నీ కలబెట్టుకొని ఒకేసారిగా మనము పొయ్యి మీద బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇది ఇనికిపోయే కొంది గడ్డ బాగా గట్టి పడుతుంటుంది. బాగా ఉడికే కొంది మళ్ళీ చూపిస్తాను దీని ఫ్లేవర్ బాగా ఉడికినాక ఎలా వచ్చేది అనేది. ఈ బ్లడ్ ఉడికేలోగా ఒక మంచి పాట పాడదాము. పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా, దరి చేరే దారేదీరా, నీ జీవితము కెరటాల పాలాయేరా. తల్లి తండ్రి అతడే, నీ ఇల్లు వాకిల్లతడే, ఆ పాండురంగడున్నాడురా. నీవు దరి చేరే దారి వెతకరా ఓ మానవుడా, నువ్వు వెతికే దారేదీరా. పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా, దరి చేరే దారేదీరా. హరి ఓం. రెండు కరివేపాకు రెబ్బలు, ఫస్ట్ చూడు మనకు ఎంత నీళ్ళగా ఉన్నదో. ఇప్పుడు చూడు బ్లడ్ ఉరికేసరికి ఎంత గట్టి పడదో. బ్లడ్ అంటే అలాగనే గట్టి పడుతుంటుంది అన్నమాట. మా చిన్నదాని మనవు చూడు చందమామ, అరే చిన్నమ్మి ఏ దేశాన పుట్టినవో నా చెల్యా లలితమ్మ, ఏ దేశాన పెరిగినవో నా చెలియా లలితమ్మ. నువ్వు పుట్టినది సింతల మడుగే నా చెలియా లలితమ్మ. అమ్మా బాగా నీరు పోయేదాకా ఇనకి, దాంట్లో నీరు కొంచెం కూడా ఉండకూడదయా. బ్లడ్లో నీరు ఎప్పుడైతే పూర్తిగా ఇనికిపోతాయో అప్పుడు బ్లడ్ మంచిగా ఉడికినట్టు మంచి టేస్టీతో కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బాగా బ్లడ్ బాగా డ్రై అయిపోయింది చూడండి, ఎంత బాగా డ్రై అయిపోయిందో. నీళ్ళు మొత్తం ఇనిగిపోయినాయి పూర్తిగా. ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాలు వేసుకుందాము. 1 స్పూను ధనియాల పొడి చాలు లైట్గా, 1 స్పూను కొబ్బరి పొడి, స్పూన్ కాదు కొద్దిగా వేసుకున్నాము. 2 స్పూన్లు కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర, అంతే.
ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా బ్లడ్ ఫ్రై చూడండి, ఎంతో మంచిగా సూపర్ టేస్టీతో బ్లడ్ ఫ్రై తయారైపోయింది. ఇంతేనా బ్లడ్? దీన్ని తయారు చేసే విధానం మళ్ళీ ఒకసారి చెప్తాను. మనం అచ్చం బ్లడ్ తీసుకుంటే బ్లడ్ను బాగా ముక్కలు ముక్కలుగా పిసుకోవటము, 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి దాంట్లో బ్లడ్లోనే వేసి బాగా కలబెట్టుకోవటం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, బాగా నీళ్ళు మొత్తం ఇనిగిపోయిన తర్వాత ఇదిగో ఇట్లా పొడి పొడిగా వచ్చిన తర్వాత ధనియాల పొడి 1 స్పూను, కొబ్బరి పొడి 2 స్పూన్లు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టుకొని దించేసుకుంటే వేడి వేడిగా తాజాగా బ్లడ్ ఫ్రై ఎంత అద్భుతంగా వచ్చేదో చూడండి. సూపర్ టేస్టీ తోటి మన పద్ధతిలో, నాటు పద్ధతిలో, కుండలో, మట్టి కుండలో చేసిన బ్లడ్ ఫ్రై, పొట్టేలు ఏట రక్తము బ్లడ్ ఫ్రై. ఓకే, అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరూ చూడండి, ఆనందించండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో పెడుతుంటాము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మర్చిపోవద్దు. ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.